2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే అండి, నేను మీ యాంకర్ సిరి. ప్రజెంట్ మనతో పాటు ఉమా గారు ఉన్నారు, వైదిక్ ఆస్ట్రాలజర్. ఎస్పెషల్లీ చాలామంది కూడా కాలసర్ప దోషం ఉందని బాధపడుతూ ఉంటారు. అసలు ఈ కాలసర్ప దోషం అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, ఒకవేళ అది మనకు వచ్చినప్పుడు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, వీటి గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, మీ దగ్గరికి కూడా చాలా మంది క్లయింట్స్ వచ్చే ఉంటారు, మాకు కాలసర్ప దోషం ఉంది, ఎలాంటి రెమెడీ చేపించుకుంటే బాగుంటుంది అని అడుగుతూ ఉంటారు. అసలు నిజంగా కాలసర్ప దోషం అంటే ఏంటి, అది ఉండడం వల్ల ఒక వ్యక్తికి ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. సో కాలసర్పదోషము ఆల్రెడీ మనం ఒక వీడియోలో చెప్పుకున్నాము. కాలసర్పదోషము అంటే కాల అంటే రాహు, సర్ప అంటే కేతువు అని అర్థం అండి. ఎప్పుడైతే రాహు కేతువులు అనేటువంటి రెండు గ్రహాలు మిగిలిన 7 ప్లానెట్స్ని కంట్రోల్ చేస్తాయో, లేకపోతే వాటిని బంధిస్తాయో, ఆ రకమైనటువంటి ఫినామినన్నే మనం కాలసర్పదోషంగా చెబుతాము. ఉదాహరణకి ఎవరి యొక్క జన్మకుండలి జన్మ జాతకంలోనైనా రాహుకేతువుల మధ్యలో 7 గ్రహాలు, మిగిలినటువంటి రవి, చంద్ర, బుధ, కుజ, శుక్ర, రాహు, శుక్ర, శని అనేటువంటి గ్రహాలన్నీ కూడా మిగిలిన 7 గ్రహాలు బంధించబడి ఉంటే ఒక సర్కిల్లో కనుక మిగతా హాఫ్ అంతా కూడా మనకి ఖాళీగా కనబడుతూ ఉంటే కాలసర్పదోషం ఉంది అని చెప్పి మనం ఈజీగా గుర్తించవచ్చు. అయితే కాలసర్పదోషం ఉన్న వాళ్ళు ఒకవేళ చూసేటువంటి వాళ్ళకి కాలసర్పదోషం ఉందా లేదా అనేటువంటి ఆలోచన, మీకు ఆ సందేహం ఉంటే కనుక అసలు క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయండి, వాటిని ఎలా గుర్తించాలి? కాలసర్పదోషం ఉన్న వాళ్ళని మనం గమనించాలి, గుర్తించాలి అనుకుంటే కనుక అండి, కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి జనరల్గానే కోపము అనేటువంటిది అధికంగా ఉంటుంది. అండ్ రెండవది వెరీ సెన్సిటివ్ పర్సనాలిటీస్గా ఉంటారు, అండ్ ఎమోషనల్ పర్సనాలిటీస్గా ఉంటారు. అంటే ఒక మాట అంటే తీసుకోలేకపోవడం, లేకపోతే పడకపోవడం, కొంచెం ఈగో ఆర్ యాటిట్యూడ్ అని కూడా మనం చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే, నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు తగ్గాలి, నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు సారీ చెప్పాలి, నువ్వెందుకు నాకు చెప్పాలి, నీ మాట నేను వినడం ఏంటి అనేటువంటి ఒక ఆవేశపూరితమైన భావనకి కూడా లోనవుతూ ఉంటారు. ఎమోషనల్లీ బాగా కనెక్టెడ్ అండి. అంటే ఎవరికైనా సరే, ఎవరైనా వీళ్ళకి మంచి చేస్తే తిరిగి వాళ్ళకి మంచి చేసేంత వరకు వీళ్ళు వదిలిపెట్టరు. అంటే మీకు అర్థమైంది ఏంటంటే, ఎక్స్ట్రీమ్గా అతి మంచితనము అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది. అతి మంచితనం, దాని మూలానే వీళ్ళు మోసపోతారు. ఎవరూ మోసం చేయాల్సిన పని లేదు, వీళ్ళే మోసపోతారు. బికాజ్ అతి మంచితనం ఉండడం మూలాన. అండ్ ఇంకా చెప్పాలి అంటే, డబ్బు అనేటువంటిది విపరీతంగా ఖర్చు అయిపోతాయి. డబ్బు నిలబడదు. 100 కోట్లు సంపాదించినా, 1000 కోట్లు సంపాదించినా వచ్చినట్టుగా వెళ్ళిపోతాయి తప్ప రూపాయి కూడా ఆగదు. బాగా చెప్పాలి అంటే కాలసర్పదోషం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక హై లగ్జరీ కార్లో స్విట్జర్లాండ్ ట్రిప్కి వెళ్ళి సరదా తిరుగుతూ ఉంటాడు, కానీ మనిషి మనసు మాత్రం ప్రశాంతత ఉండదు. అన్నీ ఉంటాయి లైఫ్లో, డబ్బు, ఈ యొక్క సంపదలు అన్నీ ఉంటాయి, పరివారములు, గౌరవ మర్యాదలు, కానీ ప్రశాంతత మాత్రం ఉండదు. ఇది కాలసర్పదోషానికి ఉండేటువంటి బేసిక్ సిమ్టమ్ అండి. అండ్ ఇంకా చెప్పాలి అంటే, మీరు బాగా చూడండి, కాలసర్పదోషం ఉన్నటువంటి వ్యక్తి కనుక ఎవరికైనా అప్పుగా డబ్బు బయటకు ఇచ్చారంటే అవి తిరిగి రావు, ఆగిపోతాయి. అంటే మొహమాటం అవ్వచ్చు, లేకపోతే ఏ కారణం చేతైనా మళ్ళీ తిరిగి రావు. సహాయంగా ఇచ్చినా, అప్పుగా ఇచ్చినా తిరిగి రావు. ఏంటి అంటే, కాలసర్పదోషం ఉన్న వాళ్ళని బయటికి కనబడడం, వాళ్ళు గంభీరంగా, లేకపోతే కొంచెం ఈ యొక్క పొగరున్న వాళ్ళగా ఎరోగెంట్గా కనబడుతూ ఉంటారు. కానీ అంటే చాలా మంచివాళ్ళు, లోపల ఏమి ఉండదు, కల్మషం లేనటువంటి వ్యక్తులు కాలసర్పదోషం ఉన్నటువంటి జాతకులుగా మనం చెప్పచ్చు. ఏంటి అంటే, వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం, అవన్నీ ఖచ్చితనం, అది అతిగా ఉండడం మూలాన ఎవరికి నచ్చకపోవడం, 10 మందిలో 10 మంది నవ్వుకుంటూ ఉంటే వీళ్ళు మాత్రం సాడ్గా ఉంటారు. ఇంకా ఈజీగా చెప్పాలంటే, కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి మూడ్ స్వింగ్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయండి, ఫ్యాంటసీస్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే పొద్దున్న ఒక ఆలోచన, సాయంత్రం ఒక ఆలోచన, స్టేబిలిటీ, కన్సిస్టెంట్గా ఉండలేరు అనమాట. అండ్ దీని మూలానే కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి రిలేషన్లో బ్రేక్స్ అనేటువంటివి ఎక్కువ అవుతాయి. అది లవ్ అవ్వచ్చు, లేకపోతే ఏ రిలేషన్ అయినా సరే, ఫ్రెండ్షిప్ కూడా అవ్వచ్చు. బ్రేక్స్ అనేటువంటివి, మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్. కాలసర్పదోషం ఉన్నప్పుడు మనం రిలేషన్షిప్ లో ఎక్కువగా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందంటారు. ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా రిలేషన్షిప్ని కాపాడుకోవాలండి. అంటే అందరికీ అని కాదు, కాలసర్పదోషంలో 12 రకాలు ఉంటాయండి.
ఈ 12 రకాలు ఈ యొక్క రాహు కేతుల యొక్క ప్లేస్మెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అందులో కొన్ని రకాలకైతే మీరు నమ్మరు, చేసుకున్నటువంటి సంవత్సరం తిరిగే లోపు డైవర్స్ అయిపోతుంది. అంత ఎఫెక్ట్ ఉంటుందంటారా? అంత ఎఫెక్ట్ ఉంటుంది. మరి దానికి పరిహారం కూడా ఉంటాయి, అంటే చార్ట్ చూసిన తర్వాత ఉంటాయి. కొంతమందికి మీరు బాగా చూస్తే 33 సంవత్సరాలు వచ్చేంత వరకు పెళ్లి కాదు. అవునవును. కాలసర్ప దోషానికి 33 సంవత్సరాలకి ఒక లింక్ ఉంటుందండి, ఒక మార్క్ అన్నమాట. 33 సంవత్సరాల వరకు లేట్ సెటిల్మెంట్, లేట్ మ్యారేజ్, ఎవరికైనా లేట్గా సంతానం కలగడం. ఆర్ బాగా గమనించండి, గర్భం పోతోంది అంటే అబోర్షన్స్ అవుతున్నాయి లేదా మిస్క్యారీస్ అవుతున్నాయి అనుకునేటువంటి వాళ్ళకి కాలసర్పదోషం యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఇదేంటి అంటే 5వ రకము పద్మ అని పిలువబడేటువంటి కాలసర్పదోషంలోకి వస్తుంది అనమాట. అసలు 12 రకాలు అన్నారు కదండి, అవేంటేంటి ఉమాగారు? ఫస్ట్ది ఏంటంటే అండి, అన్నిటికంటే అనంత అని పిలువబడేటువంటి కాలసర్పదోషం. రెండవది గుళిక అని పిలువబడేటువంటి కాలసర్పదోషం. 3 వాసుకి, 4 శంఖపాల, 5 పద్మ ఇప్పుడు మనం చెప్పింది, 6వది మహాపద్మ, 7 తక్షక అని పిలువబడేటువంటి కాలసర్పదోషం, 8వది కర్కోటక అని పిలువబడేటువంటిది, 9వది శంఖచూడ, 10వది పాతక, 11వది విషక్త, 12వది శేషనాగ. అంటే ఈ 12 రకాల కాలసర్పదోషములు ఒక్కొక్క రకమైన ఆస్పెక్ట్లో ఎఫెక్టివ్గా బాగా పనిచేస్తాయండి. అంటే ఒక్కొక్క వ్యక్తికి పెళ్ళయ్యాక కంప్లీట్ డైవర్స్ అయిపోతుంది, ఒక్కొక్క వ్యక్తికి సంతానం అసలు కలగదు, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, నపుంసకత్వం కూడా కాలసర్పదోష లక్షణం. అర్జునుడికి కూడా ఈ కాలసర్పదోషం ఉండడం మూలానే ఆయనకి శాపము కలగడం, అది ఈయన జ్యోతిష్ చక్రంలో కనబడడం, ఈయన ఏదైతే బృహన్నల ఉంటుందో సో అదంతా కూడా ఈ కాలసర్పదోషం యొక్క ప్రభావము. జూదంలో ఓడిపోయినటువంటి ధర్మరాజుకి కూడా కాలసర్పదోషం ఉంది, అందుకే ఆయన తండ్రిని పోగొట్టుకోవడం చిన్న వయసులో, తరువాత అడవిలు బాట పట్టడం, ఇవన్నీ కూడా కాలసర్పదోషం యొక్క లక్షణాలు. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఏంటి అంటే ఆ రకమైన కాలసర్పదోషానికి ఆ రకమైన ఎఫెక్ట్ ఆస్పెక్ట్లో చాలా డీప్గా ఎఫెక్ట్ ఉంటుంది. మిగిలిన క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా కామన్గా ఉంటాయండి. అంటే బాగా ఎలా చెప్పాలి అంటే మీకు ఓవర్ థింకింగ్ అంటాం కదా, సో ఓవర్ థింకింగ్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. నెగిటివ్ థింకింగ్, యాంగ్జైటీ ఇష్యూస్, డిప్రెషన్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో దీనివల్ల ఏంటి తండ్రిని పోగొట్టుకోవడం చిన్న వయసులో, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఫేస్ చేయడం. అంటే ఏముండదండి, వీళ్ళు కాలసర్పదోషం ఉన్నటువంటి జాతకాన్ని మనం విశ్లేషణ చేస్తూ ఉంటే ఒకవేళ ఫర్ సపోజ్ వాళ్ళ యొక్క చార్ట్లో చంద్రమంగళ యోగం కానీ, గజకేసర యోగం కానీ, బుధ ఆదిత్య యోగం కానీ ఏమైనా మంచి యోగాలు ఉన్నాయనుకోండి, రాజయోగాలు, కాలసర్పదోషం యొక్క ఎఫెక్ట్ తగ్గుతుంది. ఇక్కడ ఏమీ యోగాలు లేకుండా ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా త్రికస్థానములు అంటాము. అంటే దుష్ట నీచ శత్రు స్థానముల్లో కనుక ఉన్నటువంటి గ్రహాలన్నీ ఉంటే ఈ కాలసర్పదోషం ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే ఆ వ్యక్తిని ఇంకా నిండా ముంచేయడానికి ఎక్కువగా పరిస్థితులు ఉంటాయి. అండ్ అలాగే కాలసర్పదోషం అన్నారు కాబట్టి మనకి శని, అష్టమ శని ఇలా అయితే ఎన్ని రకాలు ఉన్నాయో ఇందులో కూడా రకాలు ఉన్నాయని చెప్పారు. శని మనకి మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. మళ్ళీ అలాగే ఈ కాలసర్పదోషం కూడా మనకి మంచి చెడు అన్నట్టు ఉంటుందా, లేదు అంటే నెగిటివ్ ఎఫెక్టే ఎక్కువ? అంటే దీన్ని 2 రకాలుగా పిలుస్తారండి, కాలసర్ప యోగము, కాలసర్ప దోషము అని 2 విధాలుగా ఉంటుంది. యోగము అనేటువంటి విషయం ఇప్పుడు చూడండి, కాలసర్పదోషం ఉన్న వాళ్ళు చాలా మొండి, పట్టుదల, అసలు అనుకున్నది అయిపోవాలి, నా పనే ముందవ్వాలి, నాది ఎందుకు అవ్వకూడదు అనేటువంటి ఒక రకమైనటువంటి హైలో ఉంటారనమాట. దాన్ని ఒక గమ్యం వైపు మీరు పెట్టగలిగితే, మీ యొక్క అలవాటుల్ని, మీ యొక్క బిహేవియర్ని ఒక గమ్యం సాధించడం కోసం పెట్టగలిగితే మనిషి ఎక్కడికో వెళ్తాడు. అనవసరమైన విషయాల మీద పట్టుదల పెట్టి అనవసరమైన వ్యసనాలకి కూడా అలవాటు పడేటట్టు చేసుకుంటే అధోగతి పాలైపోతాడు. ఇక్కడ ఆ దేని మీద అతను కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అనేటువంటిది మిగతా చార్ట్లో ఉండేటువంటి గ్రహాల యొక్క దాని మీద ఆధారపడి ఉంటుంది, ఆ యోగాల మీద కానీ దాని మీద కానీ. ఈ 12 రకాల కాల సర్పదోషాల్లో మొదటిగా మనం మాట్లాడుకుంటే అనంత కాల సర్పదోషం అన్నారు. అసలు ఇది ఏంటి, ఇది ఎవరెవరికి వస్తుందంటారు, ఇది ఎందువల్ల వస్తుంది, దీన్ని ఎలా గుర్తించాలి? ఇప్పుడు మనం కాలసర్పదోషం కోసం మాట్లాడుకున్నాం కదండి, అందులో మొదటి రకమే అనంత. అంటే ఫస్ట్ హౌస్లో రాహుగ్రహం ఉండి 7th హౌస్లో కేతుగ్రహం ఉండి ఒకవైపుకి, అంటే గ్రహాల యొక్క మిగిలిన 7 గ్రహాలు కూడా ఒకవైపుకి బంధింపబడితే కనుక, దాంట్లో రాహు కేతువుల మధ్యలో మిగతా 7 గ్రహాలు ఉంటే కనుక స్తంభింపబడి ఉంటే దీన్ని అనంత అని పిలువబడేటువంటి కాలసర్పదోషంగా చెబుతాము. ఇది ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందంటే? దీనివల్ల ఏంటంటే అండి, మనశ్శాంతి అనేటువంటిది ఉండదు ఫస్ట్ది. రెండవది 7వ స్థానంలో కేతు ఉన్నారు, ఇక్కడ బాగా గమనిస్తే కనుక
లేట్ మ్యారేజ్ అనేటువంటిది, మ్యారేజ్ సంబంధాలు ఎన్ని వచ్చినా కుదరకపోవడం, చాలామంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమస్య ఉంటుందండి. ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరకపోవడం, ఎంగేజ్మెంట్ అయ్యి క్యాన్సిల్ అయిపోవడం, లేకపోతే అక్కడ దాకా వచ్చి ఆశలు పెట్టి వెనక్కి వెళ్ళిపోవడం, పెళ్లి పీటల మీద దాకా వచ్చి ఆగిపోవడం, ఎన్నో రకాలుగా మ్యారేజ్ అనేటువంటి డిలే అవుతూ ఉంటుంది. బాగా గమనిస్తే కాలసర్పదోషం ఉన్న వాళ్ళు 24 సంవత్సరాలకి పెళ్లి చేసుకోమ్మా, వద్దు నాన్న నేను ఉద్యోగం వచ్చాక చేసుకుంటాను, ఉద్యోగం వచ్చింది పెళ్లి చేసుకోమ్మా, కొంచెం ప్రమోషన్ వచ్చాక చేసుకుంటాను, పెళ్లి చేసుకోమ్మా, విదేశాల్లో అవకాశం వచ్చింది అక్కడికి వెళ్ళాక పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకోమ్మా ఇప్పటికేదో వచ్చాను సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకోమ్మా ఇప్పటికే సెటిల్ అయ్యాను కాస్త ఎంజాయ్ చేసి పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకోమ్మా అప్పటికి 30 ఏళ్ళు వచ్చేస్తాయి. సో ఇది ఆ కాలసర్పదోషం అనేటువంటిది మ్యారేజ్ అవ్వకుండా ఏదో ఒక విధంగా ఆటంకాలు పెడుతూ ఉంటుంది. దీన్ని అనంత అని పిలువబడేటువంటి కాలసర్పదోషం అంటాం. రెండవది వ్యాపారంలో నష్టాలు చూసేటువంటివి, వ్యాపారంలో కష్టాలు కలిగించేటువంటిది, దూరపు ప్రయాణాలు అంటే ట్రావెలింగ్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఆ వ్యక్తి దేశాలు తిరుగుతూ ఉంటాడు, వివాహం కాదు, వ్యాపారంలో నష్టాలు కలుగుతూ ఉంటాయి. సో ఈ రకమైన ప్రభావాలు అనంత కాలసర్పదోషం వల్ల కలుగుతాయండి. మరి వీటికి ఎవరైనా కూడా రెమెడీ చేయించుకోవాలి అంటే ఎలా ఉంటుంది, ఎలాంటి రెమెడీలు ఉంటాయి? మేజర్గా కాలసర్పదోషం పోవడానికి ఎన్నో రకాల రెమెడీస్ అనేటువంటివి ఉంటాయి. శ్రీకాళహస్తిలో చాలామంది రాహుకేతులు పూజ చేస్తూ ఉంటారు, చాలా విశేషమైంది. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయంలో సర్ప సంస్కారము, ఆశ్లేష బలి, నాగప్రతిష్ఠ చేస్తూ ఉంటారు, అది కూడా చాలా విశేషమైంది. అయితే చాలామందికి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మాకు ఫలితములు అనేటువంటివి కలగడం లేదు, అంటే ఇంకా మాకు బాగా జరగాలి, ఈ వివాహం కావాలి అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మహాసుదర్శన పాశుపత పూర్వక సర్పశాంతి అని ఒకటి ఉంటుందండి. అంటే సుదర్శనము, సుబ్రహ్మణ్యము, సర్ప సూక్తము, సర్ప మూల మంత్రము, ఈ 12 రకాల కాలసర్పదోషాలకి 12 రకాల మూల మంత్రాలు చెప్పబడ్డాయి. ఆ మూల మంత్రాలతో వాటికి జపము, పారాయణ, అర్చన, అభిషేక హోమాది క్రతువులు పూర్వకంగా తరువాత రాహు కేతువులకి చేసిన తర్వాత ఆశీర్వచనం అనేటువంటిది ఇస్తే తప్పకుండా ఈ కాలసర్పదోషానికి పర్మనెంట్ రెమెడీగా పనిచేస్తుంది. రెండవది మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉండడం కోసము ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయానికి వెళ్ళడం అనేటువంటిది చాలా గొప్ప రెమెడీ అండి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి, అప్పుడే వీళ్ళకి ఎన్నో రకాల కష్టాల నుంచి బయటకు వస్తారు. అండ్ అలాగే మీరు అన్నట్టుగానే కొంతమంది మాత్రం పూజ చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే ఇంకొందరు ఏమైనా మంత్రం ఉందా, లేదంటే గుడిలోకి ఇప్పుడు మీరు అన్నట్టుగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రదక్షిణలు చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు. మరి అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇంట్లో నుండే మంత్రం జపం చేయాలి అంటే దీనికి ఏమైనా ఉందంటారా? తప్పకుండా అండి. ఒక మంత్రం చెబుతాను, అనంత అనేటువంటి కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి లేదా కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి మీకు ఏది ఉందో చూడాలి అంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినామద్వితమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈ మంత్రాన్ని బ్రహ్మ ముహూర్తంలో ప్రతిరోజు 108 సార్లు చదవండి. తెలియనటువంటి చేంజెస్ కానీ, వైబ్రేషన్స్ కానీ, మనోధైర్యం పెరగడం, కోపం తగ్గడం, ఆవేశంలో తీసుకునే ఇన్స్టెంట్ నిర్ణయాలు, అలాంటి పరిస్థితుల నుంచి బయటికి రావడం, ఇవన్నీ కూడా ఈ మంత్రం వల్ల మీకు శుభం కలుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. సో మరి అలాగే మరి ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా కూడా పూజ చేయించుకోవాలి, దీని నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. అంటే కాలసర్పదోషం అనేటువంటిది ఉండగా కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బికాజ్ ఎందుకు అంటే పర్సనల్ చాట్లో కొన్ని పాజిటివ్ యోగాలు, శుభయోగాలు కూడా ఉంటాయి చాలామందికి, అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు. అయితే అది పర్సనల్ చార్ట్ని డీప్గా అనలైజ్ చేసిన తర్వాత తెలుస్తుంది. సో మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత ఏ రకమైన కాలసర్పదోషంతో ఇబ్బంది పడుతున్నారు, అది సంపూర్ణంగా ఉందా అసంపూర్ణంగా ఉందో తెలుసుకుని ఆ మంత్రజపాన్ని మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేటట్టుగా ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఉమా గారు. నమస్తే అమ్మా.